హలో గాయ్స్, దిస్ ఇస్ లక్కీ సర్టిఫైడ్ న్యూట్రిషన్ కమ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈ వీడియోలో మీకు మజిల్ బిల్డింగ్ కి ఏం సప్లిమెంట్స్ యూస్ చేస్తాం అనేది డిస్కస్ చేద్దాం. సో మీరు వర్కౌట్ ముందు, వర్కౌట్ చేసేటప్పుడు, వర్కౌట్ తర్వాత ఏం సప్లిమెంట్స్ యూస్ చేయాలి అనేది డిస్కస్ చేద్దాం. కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, ఎంత ఫుడ్ తిన్నా, ఎంత సప్లిమెంట్స్ వాడినా మజిల్ బిల్డ్ అయితే లేదు, ఫుడ్ డైజెస్ట్ అవుతుందో లేదో, డైజెషన్ ప్రాబ్లం ఉందని. సో మీరు తింటున్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ కానికే కూడా ఒక చిన్న సప్లిమెంట్ ఉంటుంది. అంటే జస్ట్ చెప్తున్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోటీన్ తింటున్నారు, ప్రోటీన్ మీరు తిన్నప్పుడు అది డైజెస్ట్ అయ్యి అమినో యాసిడ్స్గా కన్వర్ట్ అవుతుంది. కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ తిన్నప్పుడు డైజెస్ట్ అయ్యి లిపిటీస్ లేకపోతే ఫ్యాటీ యాసిడ్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ కానికే మీ గట్ల డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండాలి, పర్టికులర్ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉండాలి. ప్రోటీన్ డైజెస్ట్ కానికే ప్రోటీన్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ కానికే అమిలీస్ ఉండాలి, ఫ్యాట్ డైజెస్ట్ కానికే ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి. సో ఈ ప్రాపర్ అమినో యాసిడ్స్ మీ బాడీలో లేనప్పుడు ప్రాపర్గా ఫుడ్ డైజెస్ట్ కాదు. సో అట్లా ఏదన్నా ఇష్యూ ఉంటే దానికి ఒక సప్లిమెంట్ ఉంటుంది, మెడికల్ షాప్లోనే దొరుకుతుంది తక్కువ రేట్లో. సో అది కూడా ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ప్రీ వర్కౌట్ అంటే వర్కౌట్ ముందు ఏం తీసుకుంటామంటే, నేను క్రియాటిన్ తీసుకుంటా. ఇక్కడ రెండు ఆప్షన్స్, ఒకటి క్రియాటిన్ అని తీసుకోవచ్చు లేదా ఎల్ఆర్జినైన్ అని తీసుకోవచ్చు. క్రియాటిన్ ఏం చేస్తుంది అంటే మీ బాడీలో ఏటీపీ రిలీజ్ చేస్తుంది. ఏటీపీ అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే ఏటీపీ ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 kgsతోనా లేకపోతే 10 kgsతోనా షోల్డర్ కొడతారు, 10 kgsతోనా 12 కౌంట్ కొట్టగలుగుతారు షోల్డర్. ఏటీపీ ఎక్కువ రిలీజ్ చేసినప్పుడు క్రియాటిన్ తీసుకున్నప్పుడు అదే 10 kgsతోనా 15 కౌంట్ కొట్టడానికి హెల్ప్ అవుతుంది. అర్థమవుతుందా? నార్మల్గా మీరు 10 kgsతో 12 కౌంట్ కొట్టడానికి వస్తే క్రియాటిన్ తీసుకుంటే 2-3 కౌంట్ ఎక్కువ కొట్టడానికి హెల్ప్ అవుతుంది. లేదా 10 kgs కొట్టే కాడ 12.5 kgs కొట్టడానికి హెల్ప్ అవుతుంది. సో ఏటీపీ అనేది అదే అనమాట, ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది మజిల్ సెల్స్కి. అది క్రియాటిన్ బెనిఫిట్. క్రియాటిన్ మోనోహైడ్రేట్ తీసుకోండి, లేకపోతే క్రియాటిన్ మైక్రోనైజ్డ్ తీసుకోండి. ఈ రెండే తీసుకోండి. క్రియాటిన్ HCl అట్లా మస్తు వస్తాయి, అవన్నీ కాదు. క్రియాటిన్ మోనోహైడ్రేట్ అంటే ప్యూర్డ్ ఫార్మ్ ఆఫ్ క్రియాటిన్ మైక్రోనైజ్డ్ అంటే ఒకటే పార్టికల్ని, అంటే ఇప్పుడు మీరు ఒక గింజ ఉంటుంది కదా, ఎట్లా అంటే పిండి గింజ, దాన్ని 200 times ఇంకా చిన్నగా బ్రేక్ చేస్తే అది క్రియాటిన్ మైక్రోనైజ్డ్. ఇదేం చేస్తా అంటే ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. సో క్రియాటిన్ మోనోహైడ్రేట్ అని తీసుకోండి, క్రియాటిన్ మైక్రోనైజ్డ్ అని తీసుకోండి. ఒకవేళ క్రియాటిన్ వాడితే, లేదు ఎల్ఆర్జినైన్ వాడతామంటే ఎల్ఆర్జినైన్ మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. ఎల్ఆర్జినైన్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ బైసెప్ కొడుతుర్రు, బైసెప్ పంప్ అవుతుంది. ఎట్లా పంప్ అవుతుంది? ఆ పర్టికులర్ బైసెప్ మజిల్కి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అయితే అప్పుడు పంప్ అవుతుంది. ఇప్పుడు మీరు వర్కౌట్ చేస్తుర్రు అంటే ఏం లేదు, ఆ పర్టికులర్ మజిల్కి బ్లడ్ ఫ్లో అనేది పంపిస్తుర్రు, అందుకు ఆ మజిల్ అనేది పంప్ అవుతుంది. ఇక్కడ ఎల్ఆర్జినైన్ ఏం చేస్తుంది? బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయినప్పుడు పంప్ ఇంప్రూవ్ అవుతుంది. ఎల్ఆర్జినైన్ పని అది. సో మీరు క్రియాటిన్ అని వాడచ్చు, ఎల్ఆర్జినైన్ అని వాడచ్చు. ఇప్పుడు మనం 90 days ప్రోగ్రామ్, ఇది ఏప్రిల్, మే, జూన్ మీకు డైట్ వర్కౌట్ ఆల్రెడీ షూట్ చేస్తున్నాము, అది కూడా అప్లోడ్ చేస్తా. సో మీరు ఎట్లా వాడచ్చు అంటే, క్రియాటిన్ 90 days వాడచ్చు, లేదా ఎల్ఆర్జినైన్ 90 days వాడచ్చు, లేదా 45 days ఇది, 45 days అది వాడచ్చు, 60 days ఇది, 30 days అది వాడచ్చు. మీ ఇష్టం, ఎట్లయినా వాడచ్చు. రెండింటి బెనిఫిట్స్ మీకు చెప్పిన. ఇది ప్రీ వర్కౌట్ అనమాట. నెక్స్ట్ ఇంట్రా వర్కౌట్లో మీరు BCAA వాడచ్చు. నేనైతే BCAA వాడను. మళ్ళీ నేనేం వాడతా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ వాడతా. ఇంకోటి కూడా వస్తుంది ఎలక్ట్రాల్ పౌడర్ వాడతా. ఎలక్ట్రాల్ పౌడర్ వాడడంలో బెనిఫిట్ ఏంటంటే, మీ బాడీలో మీరు వర్కౌట్ చేసేటప్పుడు స్వెట్ ద్వారా మినరల్స్ అనేటివి లాస్ అవుతాయి, సోడియం కావచ్చు, పొటాషియం కావచ్చు. సో మీరు ఎలక్ట్రాల్ వాడినప్పుడు ఏంటంటే మినరల్స్ అనేది మళ్ళీ రీస్టోర్ అవుతుంది బాడీలో, బాడీ డిహైడ్రేట్ కాదు, అదొక బెనిఫిట్. ఇంకోటి పంప్ కూడా మంచిగా అవుతుంది మీరు ఎలక్ట్రాల్ పౌడర్ వాడితే. BCAA వాడచ్చు. ఒకవేళ మీకు బడ్జెట్ ఇష్యూ అయితేనేమో ఎలక్ట్రాల్ పౌడర్ వాడండి. BCAA ఏం చేస్తా అంటే బ్రాంచ్ చైన్ అమినో యాసిడ్స్. BCAA అంటే ఇప్పుడు మీకు వీడియో స్టార్టింగ్లో నేను ఆల్రెడీ చెప్పిన, ప్రోటీన్ డైజెస్ట్ అయ్యి అమినో యాసిడ్స్కి కన్వర్ట్ అవుతుంది బాడీలో. సో ఇక్కడ BCAA అంటే బ్రాంచ్ చైన్ అమినో యాసిడ్స్. అంటే మీరు డైరెక్ట్ అమినో యాసిడ్స్ తీసుకుంటారు. ఇది ఏం చేస్తా అంటే మజిల్కి ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అవుతుంది. డైరెక్ట్ అమినో యాసిడ్స్ తీసుకుంటారు కాబట్టి డైజెషన్ అదంతా ఏముండదు, డైరెక్ట్ మంచిగా జల్దీ అబ్జర్వ్ అవుతుంది బాడీకి. BCAA ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే, బిఫోర్ వర్కౌట్లో తీసుకున్నప్పుడు
మీ బాడీలో 2 కండిషన్స్ ఉంటాయి, 2 స్టేట్స్ ఉంటాయి బాడీ బిల్డింగ్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే. ఒకటి అనబాలిక్ స్టేట్, ఇంకోటి క్యాటబాలిక్ స్టేట్. అనబాలిక్ క్యాటబాలిక్ ఏంద్రా ఇది అంటే, క్యాటబాలిక్ స్టేట్ అంటే ఇప్పుడు మీ బాడీలో ఉన్న మజిల్ని ఫ్యూయల్ లెక్క వాడితే ఎనర్జీ కోసం, దాన్ని క్యాటబాలిక్ స్టేట్ అంటాం. సింపుల్గా చెప్తే దాన్నే మజిల్ లాస్ అంటాం. సో బాడీ ఎనర్జీ కోసం మజిల్ని బర్న్ చేస్తే మజిల్ లాస్ అవుతుంది, దాన్ని క్యాటబాలిక్ స్టేట్ అంటాం. అది కావద్దు ఎప్పుడైనా బాడీ బిల్డింగ్లో. సో బీసీడబ్ల్యూఏ బాడీని క్యాటబాలిక్ స్టేజ్లో వాడకుండా చేస్తుంది. అనబాలిక్ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు మీ ఉన్న మజిల్ టిష్యూస్ ఇంకా న్యూ మజిల్ టిష్యూస్ డెవలప్ అయితే దాన్ని అనబాలిక్ స్టేట్ అంటాం. అంటే ఇప్పుడు మీరు మజిల్ గెయిన్ అంటే మజిల్ గెయిన్ని బాడీ బిల్డింగ్లో అనబాలిక్ స్టేట్ అంటాం. సో బాడీ ఎప్పుడు అనబాలిక్ స్టేట్లో ఉండాలి, క్యాటబాలిక్ స్టేట్లో వాడద్దు. బీసీడబ్ల్యూఏ హెల్ప్ చేస్తుంది బాడీని క్యాటబాలిక్ స్టేట్లో కాకుండా అనబాలిక్ స్టేట్లో ఉండడానికి. సో అర్థమైందిగా బీసీడబ్ల్యూఏ ఏం చేస్తుంది, బీసీడబ్ల్యూఏ ఏంది అనేది. సో ఇంట్రా వర్కౌట్లో తీసుకుంటే అట్లా హెల్ప్ అవుతుంది. నేనైతే బీసీడబ్ల్యూఏ ఒక 15 days వాడినా. హైదరాబాద్లో ట్రైనర్ లెక్క చేసేటప్పుడు వేరే ట్రైనర్తో తీసుకొని వాడినా కుక్కట్లా. నేనైతే బీసీడబ్ల్యూఏ నా లైఫ్లో ఎప్పుడు కొనలేదు. సో మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి బడ్జెట్ అలౌ చేస్తే బీసీడబ్ల్యూఏ తీసుకోవచ్చు, లేకపోయినా పెద్ద ఫరక్ పడదు. మీరు డైట్ నుంచి ప్రాపర్ ప్రోటీన్ కంటెంట్ ఇస్తే బీసీడబ్ల్యూఏ అనేది యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఏం కాదు. ఓకే, ఇది బీసీడబ్ల్యూఏ ఇంట్రా వర్కౌట్ గురించి. నెక్స్ట్ పోస్ట్ వర్కౌట్ అయిపోయినాక. సో ఇక్కడ మీరు మజిల్ బిల్డింగ్ మజిల్ గెయిన్ గురించి మాట్లాడితే ప్రోటీన్ ఎంత ఇంపార్టెంటో కార్బోహైడ్రేట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ప్రోటీన్ 1 gram తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ 2 grams తీసుకోవాలి ఓవరాల్ డైట్లో కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోటీన్ 200 grams తీసుకుంటే కార్బోహైడ్రేట్స్ 400 grams తీసుకోవాలి ఓవర్ డైట్లో. సో కార్బోహైడ్రేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు పోస్ట్ వర్కౌట్లో ఏం తీసుకుంటారంటే వే ప్రోటీన్ ఒక స్కూప్లో 25 grams ప్రోటీన్ ఉంటుంది. దీంతో పాటు 2 బనానా, ఒక బనానాలో 25 grams కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. ఇక్కడ 2 బనానా యూస్ చేస్తే 50 grams కార్బోహైడ్రేట్స్ వస్తుంది. సో 25 grams ప్రోటీన్, 50 grams కార్బోహైడ్రేట్స్. ఇది ఒక మంచి కాంబినేషన్ అవుతుంది పోస్ట్ వర్కౌట్ అయిపోయినాక. సో ఈడ కొంతమందికి మిల్క్ డైజెస్ట్ కాని ఉంటారు, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటారు. వాళ్ళు వే ప్రోటీన్ ఐసోలేట్ తీసుకోండి. మిల్క్ డైజెస్ట్ అవుతుంది, మాకేం ప్రాబ్లం లేదు మిల్క్తో అంటేనేమో వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ తీసుకోండి. అర్థమైందిగా, క్లియర్. వే ప్రోటీన్లో కూడా బేసిక్గా 2 కేటగిరీస్ ఉంటాయి, 3 ఉంటాయి: కాన్సన్ట్రేట్, ఐసోలేట్, హైడ్రోలైజ్డ్ తక్కువ రేర్ మీకు కనిపించేది. మెయిన్గా కనిపించేది కాన్సన్ట్రేట్, ఐసోలేట్. వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ ఏమో మీకు మిల్క్ డైజెస్ట్ అయితే కొంచెము బడ్జెట్లో కూడా వస్తుంది. వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ తీసుకోండి. మిల్క్ డైజెస్ట్ కాదు, మాకు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉందంటే వే ప్రోటీన్ ఐసోలేట్ తీసుకోండి. నాకు మిల్క్ డైజెస్ట్ అవుతుంది ఏం కాదు, సో వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ తీసుకుంటాను నేను. దాంతోపాటు 2 బనానా తీసుకోండి, 50 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తుంది. మంచి కాంబినేషన్ ప్రోటీన్ కార్బ్స్. ఇది పోస్ట్ వర్కౌట్. ఇంకొకటి చిన్నది, ఇప్పటిదాకా మనం స్టార్టింగ్లో చెప్పినాం కదా, వీడియో స్టార్టింగ్లో, మీకు ఒకవేళ డైజెషన్ ప్రాబ్లం ఉంటే తీసుకున్న న్యూట్రిషన్ ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోలేకపోతే బాడీ, మీరు మెడికల్ షాప్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ అనే క్యాప్సూల్ దొరుకుతుంది, అది తీసుకోవచ్చు. నేను దీని మీద ఆల్రెడీ ఒక 3 years బ్యాక్ యూట్యూబ్లో వీడియో చేసిన. సో డైజెస్టివ్ ఎంజైమ్ అనే క్యాప్సూల్ దొరుకుతుంది, అది వాడండి. ఒక 2 months మీకు రిజల్ట్ కనబడుతుంది. తిన్నాక అంటే లంచో డిన్నరో తిన్నాక ఒక క్యాప్సూల్ తీసుకోండి. ఎప్పుడన్నా డే మొత్తంలో ఒక క్యాప్సూల్, లంచ్ తర్వాతనన్నా, డిన్నర్ తర్వాతనన్నా, బ్రేక్ఫాస్ట్ తర్వాతనన్నా తిన్నాక ఒక క్యాప్సూల్ తీసుకోండి. మీకు డిఫరెన్స్ కనబడుతుంది. న్యూట్రిషన్ మంచి అబ్జర్వ్ అయితేనే. మీరు సప్లిమెంట్స్ వాడినా, డైట్ ఎంత తీసుకున్నా బాడీ అబ్జర్వ్ చేయకపోతే అది వేస్ట్. సో బాడీ అబ్జర్వ్ చేస్తే మంచిగా మీకు మజిల్ బిల్డింగ్కి మంచిగా హెల్ప్ అవుతుంది. ఓకే, అది వీడియో సప్లిమెంట్స్ గురించి. ఇంకో డైట్ వీడియో, వర్కౌట్ వీడియోస్ కూడా వస్తాయి. డైట్ వీడియో నెక్స్ట్ ఇప్పుడు మ్యాక్సిమం సాటర్డే అప్లోడ్ చేస్తా. వర్కౌట్ వీడియోస్ మండే నుంచి సాటర్డే వరకు మనం ఏం వర్కౌట్ చేస్తాం అనేది అది కూడా అప్లోడ్ చేస్తా. మండే నాకు తెలిసి చెస్ట్ ట్రైసెప్ కొడతాం. సో అట్లా మండే నుంచి సాటర్డే వరకు మనం ఏం వర్కౌట్ చేస్తాం అనేది క్లియర్గా వర్కౌట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా. సో స్టే ట్యూన్. జర బాడీ తక్కువ ఉంది, మీతో పాటు ఈ ఏప్రిల్, మే, జూన్, జూలైలో చూపిస్తా డిఫరెన్స్ ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే నేను
365 days వర్కౌట్ చేస్తా, డైట్ ఫాలో కాను. డైట్ ఎప్పుడు ఫాలో అవుతారా అంటే ఇగో ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రాపర్ డైట్ ఫాలో అవుతా. ఆ డైట్ వర్కౌట్ కాంబినేషన్ ఉన్నప్పుడు మా బాడీ కూడా మంచిగా రెస్పాండ్ అవుతుంది. మీరు కూడా సప్లిమెంట్స్ వాడనోళ్ళు, ఒకవేళ మీకు సప్లిమెంట్స్ ఇష్టం లేకపోయినా, లేకపోతే ఏదైనా రీజన్ బడ్జెట్ ఇష్యూ ఉన్నా, ఇప్పుడు ఒక్క స్కూప్ వాడితే 25 grams వే ప్రోటీన్ వస్తుంది కదా. మీరు ఒకవేళ వే ప్రోటీన్ యూజ్ చేయకపోతే 6 egg whites పెట్టుకోండి వర్కౌట్ తర్వాత, సేమ్ ప్రోటీన్ వస్తుంది. వే ప్రోటీన్ వాడినంత మాత్రాన మ్యాజిక్ ఏం కాదు. సో ఇదన్నమాట సప్లిమెంట్స్ గురించి. ఒకవేళ సప్లిమెంట్స్ అంతే. బాయ్. ఇఫ్ యు లైక్ ద వీడియో హిట్ ద లైక్ బటన్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బాయ్.